పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి పోలీసులు చెప్తాను. ఎవరితో పెట్టుకుంటున్నావు? చెప్తాను. ఒక ఉగ్రవాద సంస్థ మాకు కాల్ చేసింది. ఆ ఇన్స్పెక్టర్ డీటెయిల్స్ ఇచ్చి ఆయనతో పాటు ఉన్న పోలీసులందరినీ వెంటనే చంపేయమంది. అందుకే చంపేశాం సార్. ఏంట్రా కథలు చెప్తున్నావు? షూట్ చేస్తే పుచ్చ లేచిపోతుంది. మేము చెప్పేది నిజమే మేడం. ఒక టీం మాకు కాల్ చేసింది. ఇన్స్పెక్టర్ ఒక అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాడు. ఆ అమ్మాయికి ఏం కాకూడదు. వాళ్ళు పోలీస్ స్టేషన్ కి చేరుకునే లోపు ఆ ఇన్స్పెక్టర్ ని జీప్ లో ఉన్న పోలీసులందరినీ చంపేయమని చెప్పారు మేడం. లేదంటే మేమెందుకు పోలీసుల జోలికి వెళ్తాం. అవును రవి, ఆ షూట్అవుట్ ని లవ్ గారికి వచ్చేసిన రిపోర్టర్ ని సస్పెక్ట్ ని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చారు. ఆ రిపోర్టరే కదా మినిస్టర్ టెర్రరిస్ట్ తో పాటు నా ఫోటోను లీక్ చేసింది. అంటే దాన్ని పట్టుకుంటే నిజాలు బయటకు వస్తాయి. పోలీసుల మీద అటాక్ చేస్తారు. కమ్ ఆన్, హరి అప్. నువ్వేనా రిపోర్టర్ రుద్రశివంగి? అవును. నీతో కొంచెం మాట్లాడు. ఇప్పుడు టైం లేదు. మాట్లాడుతుంటే ఏంటి? ఎవరు మీరు? అదే నేను అడుగుతున్నాను. ఎవరు నువ్వు? Who's the reporter, Thayal Nayagi? I'm from CBI. వీళ్ళు FBI ఏజెంట్స్. ఈ అమ్మాయిని వాళ్ళతో తీసుకెళ్ళడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. Looks like the first time she's being handcuffed. You're right. Yeah. శివంగి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు దాచకుండా ధైర్యంగా నిజాలు చెబితే నువ్వు సేఫ్. నువ్వు మీడియాలో ఉన్నావు కాబట్టి నిన్నెవరూ ఏం చేయలేరు అనుకోకు. నిన్ను అరెస్ట్ చేసిన విషయం న్యూస్లో కూడా రాదు. మహా అయితే మీ ఆఫీస్లో వాళ్ళు ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ పెడతారు. దాన్నో 10 మంది షేర్ చేస్తారు. అర్థమైందా? ఆ తర్వాత నువ్వు మిస్సింగ్ అని ఓ కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాం. నువ్వు బతికున్నావో చచ్చావో కూడా బయట వాళ్ళెవ్వరికీ తెలియదు. Don't try to leave out anything. No tricks. ఒక చిన్న క్వశ్చన్ సార్. ఫారెన్ ఎందుకు విజిట్ చేస్తున్నారు? సార్, మీ ఇటలీ పర్యటన లక్ష్యం ఏంటి సార్? ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశం సురక్షితంగా ఉండాలంటే అన్ని దేశాలతో సఖ్యతగా ఉండాలి. నా విదేశీ పర్యటన ఉద్దేశం అది మాత్రమే కాదు. మన దేశంలో పరిశ్రమలు పెట్టడానికి వాళ్ళని ఆహ్వానిస్తే ఎంతో మందికి ఉపాధి కల్పించొచ్చు. Sir, if such a company comes up, how many people will get employed? ఏంటి శివంగి ఇక్కడ నిలబడ్డా? వాళ్ళకి అనేక రాయితీలు కల్పిస్తోంది. మన ఊరి రాజకీయ నాయకులు ప్రజల్ని యజమానుల్ని చేస్తారా ఏంటి? ఇటాలీకి వెళ్ళి మా ఊళ్ళో కూలి పనులు చేయడానికి చాలా మంది ఉన్నారు, మీరు వచ్చి ఒక కంపెనీ పెట్టండి అని అడుగుతాడు. ఇంతకంటే ఆయన కొత్తగా ఏం మాట్లాడతాడు? ఈయన అందరిలాంటి పొలిటీషియన్ కాదు, నిజాయితీ పరుడు. నేనేం కాదనట్లేదే. అయితే ఒక మంచి జర్నలిస్ట్ గా నువ్వు చేయాల్సిన పని చెయ్యి. నాకు తెలిసి మన రాష్ట్రంలోని ఆఖరి ఆనెస్ట్ జర్నలిస్ట్ మా నాన్నగారే. ఆయన పోయి 7 సంవత్సరాలు అవుతోంది. అంటే మీ అన్నయ్య మంచి జర్నలిస్ట్ కాదా? ఎవరు? వీడు గాసిప్స్ రాయటానికి మాత్రమే పనికొస్తాడు. మరైతే నీ సంగతి ఏంటి శివంగి? నేను మంచి జర్నలిస్ట్ అని ఫీల్ అయితే మరి గౌరీ లంకేష్ లాంటి వాళ్ళని ఏమనాలి? నాకంటూ ఒక జాబ్ కావాలి. నా చుట్టూ జరిగే సంఘటనల్ని న్యూస్గా రాస్తున్నాను, దానికి వాళ్ళు జీతం ఇస్తున్నారు, అంతే. పబ్లో కాలేజ్ పిల్లని లైన్లో పెట్టిన ఒక ముసలాడు గురించి న్యూస్ రాశాను. కానీ ఎంతో మంది అమ్మాయిల్ని ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి టార్చర్ పెట్టి వీడియోలు తీసాడే, వాడి గురించి ఏ ఒక్క జర్నలిస్ట్ అయినా ఇన్వెస్టిగేట్ చేసి స్టోరీ రాసి వాడిని జైల్లో పెట్టించగలిగారా? లేదు కదా. చెరువుల్ని కాపాడాలి, వాగుల్ని కాపాడాలి, సరస్సుల్ని కాపాడాలంటూ వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తారు. గవర్నమెంట్లో కొత్త రూల్స్ పెడుతుంటారు. ఇదిగో ఈ మధ్య చెరువుని పూర్తి చేసి IAS ఆఫీసర్స్ కి క్వార్టర్స్ కట్టించారు. దాని గురించి ఏ పత్రికలోనైనా ఒక్క జర్నలిస్ట్ అయినా రాసారా? ఆ ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ ఆఫీసర్సే. అక్కడితో ఊరుకున్నారా? చెరువు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టించారు. మధ్యలోని మూర్ఖులు.
మనం ఎలాంటి వాళ్ళమంటే మనకి ప్రాబ్లం రాని విషయాల గురించి రాసి నేను ఒక జర్నలిస్ట్ ని నేను ఒక రిపోర్టర్ నని సిగ్గు లేకుండా డబ్బా కొట్టుకుంటున్నాం. ఎవరెవరికో దొరుకుతున్నారు. ఛే, నాకు ఒక్క ఫిగర్ పడట్లా. అంత నా కర్మ. సార్ సార్ ఏంట్రా చేంజ్ ఎంత ఇచ్చావు? 500 సార్. కేసేంటి? హెల్మెట్ పెట్టుకోలేదు సార్. నీ తల వాల్యూ 500లేనా? ఆ సరే చెప్పారు 100 ఇవ్వమని. హెల్మెట్ పెట్టుకోకు, చేంజ్ తీసుకురాకు, కానీ వచ్చి మా పోలీసుల ప్రాణాలది. పోరా. ఆపండి ఆపండి. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? మీడియా. వెళ్ళండి వెళ్ళండి. ఏమయ్యా, బాగా చెక్ చేయి. అలాగే సార్. కనకరాజ్ ఇటివ్వు. పోదండి. మేడం ఇలా రండి. పేరేంటి? నా పేరు శివంగి. శివంగ్య. ఏం చేస్తున్నావేంటి? రిపోర్టర్ని. రిపోర్టరా? ఐడి చూపించు. థర్డ్ ఐ ప్రెస్ రిపోర్టర్ రుద్ర శివంగి. ఓ రిపోర్టర్కి ఈ టైంలో పనేంటి? ఈ టైంలో పోలీసులకు పనేంటి సార్? క్రైమ్ జరగకూడదని మేము రౌండ్స్ లో ఉన్నాం. క్రైమ్ ఏదైనా జరుగుతుందేమో చూడటానికే రిపోర్టర్ గా రౌండ్స్ కి వచ్చాను. జాగ్రత్త, క్రైమ్ జరగడానికి నువ్వే కారణం అవుతావేమో. నేనా? అవును, ఎవరికైనా నిన్ను చూస్తే రేప్ చేయాలనిపిస్తుంది. అలా ఎవ్వరికి అనిపించదులేండి. నాకనిపిస్తోందే. అదేంటి? చూడ్డానికి పిటపిటలాడుతూ సెక్సీగా ఉన్నావు. మిడ్ నైట్ అనిపించదా మరి? ఓ, మిడ్ నైట్ అయితే పోలీసుడు కూడా రేప్ చేయాలనిపిస్తుంది. మీరు ప్రజా రక్షకులు, మీ రక్షణలోనే ప్రజలు ప్రశాంతంగా సంతోషంగా జీవిస్తున్నారు. రిపోర్టర్ అని కూడా చూడను. స్టేషన్ కి తీసుకెళ్లి రాత్రంతా కూర్చోబెడతా. బా. ఎవరికైనా నిన్ను చూస్తే రేప్ చేయాలనిపిస్తుంది. చూడ్డానికి పిటపిటలాడుతూ సెక్సీగా ఉన్నావు. మిడ్ నైట్ అనిపించదా మరి? ఏయ్, ఇక్కడ రిపోర్టర్ శివంగ్ అంటే ఎవరా? ఏయ్, రుద్ర శివంగి అని ఏంటి ఆ విచిత్రమైన పేరు? రావే కిందకే. రే, అసలు నా పేరుకు అర్థం ఏంటో తెలుసారా మీకు? రుద్ర అంటే కోపం, శివంగి అంటే ఆడసింహం, రుద్ర శివంగి అంటే ఆక్రోశమైన ఆడసింహం. సరే చెప్పండి. ఏయ్, దీన్ని కొట్టడానికి ఎంతమందిని పంపాడు? ఆఫ్టర్ ఆల్ 100 మంది లైక్ చేస్తారు, 20 మంది షేర్ చేస్తారు. అలాంటి దిక్కుమాలిన ఆన్లైన్ ఛానల్లో పనిచేస్తూ ఇది ఇచ్చే బోర్డు బిల్డప్ చూసారట్రా? ఆఫ్టర్ ఆల్ 100 మంది చూసే ఆన్లైన్ ఛానల్లో పెట్టినందుకే ఇంత ఫీల్ అయిపోతున్నారేంట్రా? ఆయన గురించి తెలియకుండా నువ్వు అనవసరంగా ఆయనతో పెట్టుకుంటున్నావు. నీకు తెలీదేమో, నాకు బాగా తెలుసు. వాడెవరో నువ్వెవరో. ఆడదానివని చూస్తున్నాను, లేదంటే తాట తీసేవాడిని. మగాడివని కూడా దయ తెలుసును. గుడ్డలోడు తీసి ఉరికిస్తా. నిన్ను ఎందుకు ఆడదానిగా పుట్టాను, ఎందుకు ఈడితో పెట్టుకున్నానని బోరుమని ఏడ్చేలా చేస్తానే. ఆడదాన్ని ఏడిపించడానికి మగాడివైతే సరిపోదు,
అందుకు కాస్త దమ్ము ఉండాలి, ధైర్యం కూడా ఉండాలి. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావే? లోపలికెళ్ళి చదువుకో. మేం ఫంక్షన్కి వెళ్ళొచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదలకూడదు. ముఖ్యంగా మేడం మీదకి వెళ్ళి దాన్ని చూడకూడదు. రావే. నేనే అని ఎలా కనిపెట్టారత్తయ్య? మీ అమ్మ పాచిపోయిన పకోడీలతో మజ్జిగ పులుసు చేస్తుంది. స్టెప్స్ ఎక్కి వచ్చేటప్పుడే ఆ కంపు కొట్టింది, అలా కనిపెట్టా. అవును. ఏంటి ధైర్యంగా పైకొచ్చావు? మమ్మీ డాడీ బయటికి వెళ్ళారు. కూర్చో. ఇదిగో తిను. నీ తమ్ముడేడి? వాడికి భయంగా ఉందంట, రానన్నాడు. నీకు చాక్లెట్ కొనిస్తాను, మమ్మీ డాడీకి విషయం చెప్పొద్దని కన్విన్స్ చేసి పైకొచ్చాను. చెప్పు. అదేంటంటే నేను కూడా మీలాగా అవ్వాలి. నాలాగానా? మ్మ్. నాలాగా అంటే? మీరు చాలా క్లియర్గా బోల్డ్గా ఉన్నారు కదా. నాన్న చూసి అందరూ భయపడతారు. ఆయన ఫ్రెండ్స్, స్ట్రీట్లో ఉన్న వాళ్ళు, సమ్ టైమ్స్ అమ్మ కూడా. కానీ మీరు మాత్రం ఆయనను చూసి భయపడకుండా రే అన్నయ్య అని పిలుస్తారు. మీ నాన్ననే కాదు, మా నాన్నని కూడా నేను ఏరా నాన్న అనేదాన్ని. నాకు చిన్నప్పటి నుంచి భయం లేదు. రియలీ? అయితే చాలా కష్టం. ఆయన ఏదో వర్క్ టెన్షన్లో అలా మాట్లాడారు మేడం. ఈ వీడియోని డిలీట్ చేసేయండి ప్లీజ్. వర్క్ టెన్షన్ ఉంటే జాబ్ వదిలేమనండి. ఉద్యోగం లేదని టెన్షన్ పడే వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు కదా. వీడియోకి వచ్చిన కామెంట్స్ ని కాస్త ఓర్పుగా నిదానంగా చదవండి. ఇదే పోలీస్ గురించి, పోలీస్ డిపార్ట్మెంట్ గురించి పబ్లిక్ ఒపీనియన్. మీరు మారకుండా మేము నిజాయితీ పరులం, నిజమే మాట్లాడతాం, క్రమశిక్షణతో ఉంటాం, కర్తవ్య నిర్వహణ మాకు ముఖ్యం అంటూ రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి మీరే ఒకరికొకరు మెడల్స్ ఇచ్చుకుంటూ ఆనందించారంటే ప్రజలు మిమ్మల్ని అస్సలు గౌరవించరు. ఏయ్, ఏంటయ్యా దాన్ని బతిమిలాడతావు? వీడియోను రిమూవ్ చేయడం కుదురుతుందా కుదరదా? కుదరదు. హాయ్. ఖచ్చితంగా ఏదో కేసులో దొరుకుతావు. ఆ రోజు నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి గుడ్డలు ఊడదీసి నగ్నంగా కూర్చోబెడతా, చూస్తూ ఉండు. సార్, మీరింతకంటే ఏమీ పీకలేరు. నిన్ను వదిలిపెట్టను. మన పరువు తీసిందండి. నా మాట విను, నేను చెప్పేది కాస్త విను. అరే, దాన్ని ఆవేశపడకు. ప్రియా, ప్రియా, అరే, ప్రియా, ప్రియా, దాని లైవ్ తొందరపడతావు ఎందుకు? అది అమ్మాయికి రాలే, దానికేం తెలీదు. ఇలా చూడు, నువ్వు భయపడకు, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళరా, ఏడు పాపు ప్లీజ్. రే అన్నయ్య, కూర్చో. ఏదన్నా తింటావా? ఏంటో చెప్పు. ఏం చేయాలో తెలియట్లేదు. బయటి వాళ్ళకి ఇలా జరిగితే స్పెషల్ స్టోరీ రాసి హాట్ న్యూస్ అని చెప్పేవాడిని. ఇప్పుడు అన్యాయం జరిగింది మనకు కాబట్టి తట్టుకోలేకపోతున్నాను. ఎవరో ఒక కాలేజ్ కుర్రాడు నాకు ఫోన్ చేసి నీ కూతురు వీడియోస్ పంపుతాను చూడమని వరుస పెట్టి పంపిస్తూనే ఉన్నాడు. అసలు ఈ ఫోన్ అన్నది పరమో శాపమో తెలియట్లేదు. దీని గురించి తనని అడిగావా? దానికిప్పుడు 16 ఏళ్ళు. దానికి ఏమర్థమవుతుంది? దాన్ని తిట్టాలో కొట్టాలో కూడా నాకు తెలియట్లేదు. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే మీడియా వాళ్ళకి తెలుస్తుందని భయమేస్తుంది. నువ్వు ఆ వీడియో చూసావా?
నేను ఒక వీడియో చూశాను. బట్టలు లేకుండా ఉంది. వెంటనే డిలీట్ చేసేసాను. వాడు ఆపకుండా పంపిస్తూనే ఉన్నాడు. నేను డిలీట్ చేసేస్తున్నాను. నేను చూసుకుంటాను. వాడి నంబర్ నాకు పంపించు. విషయం బయటికి రానివ్వకు. హ్మ్. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. నీ పేరేంట్రా? అనంతనారాయణ. మీ నాన్న ఏం చేస్తున్నాడు? ఆడిటర్. రే, అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో మీ అమ్మ నీకు నేర్పించలేదు? కొవ్వెక్కి కొట్టుకుంటున్నావురా. చెప్పు. 6 నెలల క్రితమే ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అయ్యాం. ఫస్ట్ నుంచి తనే నాతో క్లోజ్గా మాట్లాడేది. అందుకే రెచ్చిపోయాను. మీట్ అవ్వాలని అడిగాను. ఎందుకని అడిగింది. నేకుడుగా చూడాలని ఉంది అన్నాను. వీడియో తీసి పంపింది. రోజు పంపేది. అవన్నీ చూశాక మీట్ అవుదామని కంపల్ చేశాను. 1 వీక్ క్రితం బ్లాక్ చేసింది. అందుకే వాళ్ళ నాన్నకి కాల్ చేసి అక్కడ పెట్టు. టీ తాగు, ఇప్పుడే వస్తాను. వితౌట్ డ్రెస్ నువ్వెప్పుడే హెడ్లైన్స్ లో వస్తావు? నీకు వాడు తెలుసా? తెలీదత్తయ్య. నీ ఫేస్బుక్ ఐడి చెప్పు. నేను ఫేస్బుక్ యూజ్ చేయను. ఫేస్బుక్ యూజ్ చేయవా? ఆహా. సరే, తింటూ ఉండు, వస్తాను. తనకి ఫేస్బుక్ అకౌంట్ లేదండి. ఇదిగో ప్రొఫైల్ చూడండి. తను పంపిన వీడియోస్ కూడా చూపిస్తాను. వీడియోలో ఫేస్ తప్ప బాడీ మొత్తం చూపిస్తుంది. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎందుకు అత్తయ్య కోపంగా ఉన్నారు? డ్రెస్ విప్పు. అత్తయ్య విప్పు. విప్పవే. విప్పమంటున్నానా? ఫుల్లుగా విప్పు.
వెనక్కి తిరుగు. డ్రెస్ వేసుకో. నీ ఫ్రెండ్స్ని కలవాలి. చూడండి అత్తయ్య వచ్చేసింది. హాయ్ అత్తయ్య. హాయ్ అత్తయ్య. నాకు షేక్ అండి. హాయ్ హాయ్. చూసి చాలా రోజులైంది అత్తయ్య. ఎందుకు రమ్మన్నారు? రావి. సుష్మిత మీ గురించి రోజు చెప్తుంది. మేము మీ పెద్ద ఫ్యాన్స్ అత్తయ్య. మిమ్మల్ని ఫోటోలో చూస్తే కొంచెం భయం వేసింది. ఇప్పుడు భయం వేయట్లేదు. మీరు నిజంగా చాలా అందంగా ఉన్నారు అత్తయ్య. మీ యాంటీ ఇండియన్ పోస్ట్ నాకు నచ్చింది. బోల్డ్ అని కామెంట్స్ పెట్టావు. మీరు చూసారా లేదో తెలీదు. హే నేహా, నేను డ్రాప్ చేస్తాను. రా, నువ్వు రెస్టారెంట్లో వెయిట్ చేయి. రీచ్ అయ్యారా? వెయిట్ చేయండి, వస్తాను. కూర్చో. సుష్మిత, ఓటీపీ నోట్ చేసుకో. 1902, కార్ నెంబర్ 1399. బయట వెయిట్ చేస్తోంది. వెళ్ళు. సుష్మిత, సారీరా. ఎందుకు అత్తయ్య అలా చేశారు? అంత నీ మంచికే. వెళ్ళు. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? నేహా, నువ్వు ఈ అత్తయ్యని నమ్మాలి. నీ ఫేస్బుక్ ఐడి ఏంటి? నేహా ఆనంద్. ఓకే, ఇంకో ఐడి ఏంటి? నాకు ఇంకో ఐడి లేదత్తయ్య. నేహా, నన్ను నమ్ము. అత్తయ్య, వీడియోలో నీ వీప్ మీద ఉన్న పులిపిరిని చూశాను. సారీ అత్తయ్య. నేను ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళేటప్పుడు అబ్బాయిలందరినీ చూస్తారు, కమెంట్ చేస్తారు, కానీ నా వైపు ఒక్కరు కూడా చూడరు. అప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది. నా ఐడికి ఎప్పుడు ఒక్క ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా రాలేదు. నాకు చాలా మంది ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాలని సుష్మిత ఫోటో పెట్టి తన పేరు మీద ఐడి క్రియేట్ చేశాను. వాళ్ళ రోజు నాతో చాట్ చేయాలని. అలాంటి వీడియోలు పంపాను. నా ఫేస్ని చూపిస్తే నేను అగ్లీగా ఉంటానని తెలిసిపోతుందని బాడీ మాత్రం పంపాను.
సుష్మితకి బ్యాడ్ నేమ్ రావాలని అలా చేయలేదు. నువ్వు అందకతవి కాదని ఎవరు చెప్పారే? నీ వీడియోలు చూశాను. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అందానికి అర్థం మనిషిని బట్టి మారుతూ ఉంటుంది. నువ్వు మిగతా వాళ్ళ కనిపించాలనుకుంటే పళ్ళు సెట్ చేసుకోవాలంతే. బాగా చదువుకో, బోల్డ్ అంత డబ్బు సంపాదించు. అప్పుడు పళ్ళు మార్చుకోవచ్చు, చిన్ మార్చుకోవచ్చు, అంతెందుకు మొహాన్ని కూడా మార్చుకోవచ్చు. నాన్న ఫారెన్లో పనిచేసేటప్పుడు చెప్పేవారు ఇండియాకి రాగానే తీతికి క్లిప్ వేయిస్తానని. కానీ అక్కడ ఆయన ఎవరో షూట్ చేసి చంపేశారు. అమ్మ ఇప్పుడు స్కూల్ ఫీజు కట్టడానికే కష్టపడుతోంది. అందుకే తీతి క్లిప్ వేయించలేదు. నొప్పిగా ఉందా? మరి అందంగా కనిపించాలంటే నొప్పి భరించాలిగా. భయపడకు, తగ్గిపోతుంది. సరే, ఇక నువ్వు బయలుదేరచ్చు. పళ్ళు సెట్ అయిన తర్వాత నీ లుక్స్ చూసి నీ వెంట పడే అబ్బాయిల్ని లెక్క చేయకు, పొగరుగా ఉండు. సుష్మిత పేరు మీద ఉన్న ఫేస్బుక్ ఐడి నేను క్లోజ్ చేసేస్తాను. పాస్వర్డ్ ఏంటో చెప్పు, నేను క్లోజ్ చేస్తాను. చెప్పు. క్లియోపాట్రా. సరే పద. క్లియోపాట్రా. ఫేస్బుక్ పర్పసే మార్చేసేలా ఉన్నారు. శివంగి చేస్తుందేంటి? హలో, అసలు వీళ్ళందరి ప్రాబ్లం ఏంటి? కంటిన్యూస్ గా గంట నుంచి సెక్స్ గురించి మాత్రమే 18 మంది చాట్ చేస్తున్నారు. వీళ్ళలో పెళ్ళైన మగాళ్ళు 8 మంది. సిగ్గు లేకుండా గంట సేపు ఇక్కడ చాట్ చేసే బదులు పెళ్ళంతో ఏదో ఒకటి చేసుకొని చావచ్చుగా. గుళ్ళో చర్చిలో అమ్మాయిలు కనబడినా వెంటపడే పనికి మాలిన ఎదవలు వీళ్ళు. అలాంటిది ఫేస్బుక్ లో ఒక అమ్మాయి దొరికితే ఊరుకుంటారా? అమ్మాయిలతో మాట్లాడటానికి సెక్స్ తప్ప ఇంకే టాపిక్ లేదనుకుంటున్నారు. నువ్వు టెన్షన్ అవ్వకుండా వెళ్ళి పడుకో. అవును, ఈ టైంలో నిద్రపోకుండా నువ్వేం చేస్తున్నావే? ఏం లేదు, నేను మార్నింగ్ కాల్ చేస్తాను. ఓకే, బాయ్. ఎందుకే మనకి లేనిపోని సమస్యలు? సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆ ఫేస్బుక్ ఐడి మన సుష్మితది కాదు కదా. ఆ అమ్మాయి మీద స్కూల్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తే మిగతాది వాళ్ళు చూసుకుంటారు. అలా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? ఏంటి, నీ పెళ్ళం బ్రెయిన్ వాష్ చేసి పంపిందా? శనిమోహంది ఏం చేసినా కనిపెట్టేస్తుంది. తనకు కూడా 16 ఏళ్లే. నేను చూసుకుంటాను. దీనికి ఇబ్బంది కలగకుండా, దానికి ప్రాబ్లం రాకుండా ఏదో ఒకటి చేస్తాను. ఇక నువ్వు వెళ్ళు. రే అన్నయ్య, భయపడకు. అమ్మయ్యా, ఈసారి ఒంటరిగా వచ్చింది. అనంత నారాయణ, నువ్వు లక్కీ ఫెలవరా. రూమ్ నంబర్ 1030కి వెళ్ళు, నేను కొంచెంసేపు ఆగి వస్తాను. ఎస్. వచ్చావా? వెళ్ళి కూర్చోపో. నా చాప్టర్ క్లోజ్. అందరూ నీ టైపే. వెళ్ళి కూర్చోపో. అందరినీ చెతక్కొట్టింది, కానీ నాకు జరిగినంత డ్యామేజ్ ఎవరికి జరగలేదే. ఏంటే
వీళ్ళందరూ ఎవరత్తయ్య? వస్తూనే ఉన్నారు. వెయిట్ చేయి. నేను ఇక్కడ ఎంతసేపు నిలబడాలి? కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. అతేలా అవ్వాలనుకున్నావు కదా, తప్పదు నుంచో. 17 మంది వచ్చారు, ఇంకొకడు రావాలి. వాడు రాగానే వాడితో వచ్చే. సరే అత్తయ్య. ఉద్యోగాలాగా వీటికి ఇంటర్వ్యూలా? రండి. టచ్ చేయకూడదు, నాకు అసలే ఆచారం ఎక్కువ, మైలు పడిపోతాను. పోరా. రామ రామ. అందరూ ముందుకు రండి. ఇక్కడున్న వాళ్ళలో ఏ ఒక్కరైనా నీకు తెలుసా? తెలీదు. కిల్బిల్ చూసావా? ఇప్పుడు చూడు. మీ అందరికీ తను తెలుసు అన్న విషయం నాకు తెలుసు. మీరు మొత్తం 18 మంది ఎంతో తెలివిగా రకరకాలుగా ఎలా సెక్స్ చేయాలో డే అండ్ నైట్ చాట్ చేశారే. అది ఈ పిల్లతో కాదు. తన ఫోటో యూజ్ చేసి తన పేరుతో ఐడి క్రియేట్ చేసిన ఇంకో పిల్లతో చాట్ చేశారు. మీ టాలెంట్ గురించి నాకెలా తెలిసిందనుకుంటున్నారా? ఆ ఫేక్ ఐడి నుంచి లాస్ట్ 1 వీక్గా మీ అందరితో చాట్ చేసింది నేను. ఆ అమ్మాయి ఫేస్ తప్ప మీరు మొత్తం చూసేశారు. దాన్ని బట్టి మీతో చాట్ చేసింది ఈ అమ్మాయి కాదని మీకు అర్థమై ఉంటుంది. నేను ఆ పిల్లకి వార్నింగ్ ఇచ్చి అకౌంట్ డెలీట్ చేసి వదిలేసి ఉండొచ్చు, కానీ సమస్య అంతటితో తీరిపోదు. ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇదిగో ఈయన కొడుకు ఈ పిల్ల పెళ్లి చూపులకి రావచ్చు. మీ అన్నయ్యకో తమ్ముడికో మీలో ఎవరో ఒకరితో తనకి మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు. తను మీ కాలేజ్ మేట్ అవ్వచ్చు, థియేటర్లో కనిపించవచ్చు, స్ట్రీట్లో ఎదురవచ్చు. తను మీకు ఎక్కడ కనిపించినా తను ఒక తప్పుడు పిల్ల అనుకుని మీరు తన్ని అప్రోచ్ అవ్వకూడదు. ఆ క్లారిటీ ఇవ్వడానికి రూమ్ బుక్ చేసి మిమ్మల్ని రప్పించాను. మీరందరూ వీడియోస్లో చూసిన అమ్మాయి తను కాదు. మీరు నేకెడ్గా చూసిన పిల్లకి మీతో సెక్స్ చేసే అంత ఏజ్ లేదు, మెజారిటీ లేదు. అందుకని తను మీకు పంపిన వీడియోస్, మెసేజెస్ మొత్తం డిలీట్ చేయండి. జీవితంలో ఇంకెప్పుడు ఏ అమ్మాయితోనూ ఇలా చాట్ చేయకండి. చేసినట్టు తెలిసిందో కోసి పారేస్తాను. అది చాలా ఈజీ. వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. సుష్మిత, ఇంటికి వెళ్ళాక చూడొచ్చు. పద. అంకుల్స్ అందరికి బాయ్ చెప్పు. బాయ్ అంకుల్స్. ఒక్క నిమిషం బయట వెయిట్ చేయి. చారి గారు, మేడం, రూమ్ రెంట్ అందరి దగ్గర కలెక్ట్ చేసి నేను కట్టేస్తాను మేడం. మగవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఒక అమ్మాయి తలుచుకుంటే 18 మందిని కాదు 8 కోట్ల మందిని కూడా ఆటాడిస్తుంది. థ్యాంక్ యూ. మెసేజెస్ లాగా ఈ వేస్ట్ కాళ్ళని కూడా డిలీట్ చేయగలిగితే దరిద్రం వదిలిపోతుంది. మళ్ళీ వీడవడరా బాబు, వీళ్ళని వదిలించుకోలేకపోతున్నానే. హాలం వీడినలా మిస్ చేశాను. దేవుడా, మళ్ళీ మొదటి నుంచే. బాగా నిద్రపోయి 1 వీక్ అయిందిరా. నాకు నీ భాష అర్థం కావట్లేదు. నేను అరబిక్లో పంపుతాను. 6 నెలల్లో మర్చిపోయావా? ట్రాన్స్లేటర్ వాడు. లెబ్బియానా? ఫ్రెండ్ లిస్ట్లో ఇంకెవరూ లేరేంటి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు?
ఈ ప్రదేశం నుంచి. హే చెప్పరా. ఇప్పుడు వీడికి కూడా నిజం చెప్పి ఐడి క్లోజ్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రేపు చూసుకుందాం. కరెక్ట్ టైంలో దొరికేవరా ఆలం. చొచ్చవరా. خالد استعد. اقتلوا هالكلب الامريكي. లిబియా చరియాన్లో 2 చమురు కంపెనీల ప్రారంభోత్సవానికి వెళ్లిన అగ్రరాజ్యానికి చెందిన 2 సాంకేతిక నిపుణులు దారుణంగా హత్య చేయబడటం అగ్రరాజ్యానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఎటువంటి జంకు లేకుండా ఉగ్రవాద సంస్థ తమ దాడుల్ని కొనసాగిస్తూనే ఉంది. ఎటువంటి నెట్వర్క్ ని వాళ్ళు ఉపయోగించకపోవటం వల్ల వాళ్ళు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వాళ్ళో కనిపెట్టడం ఇంటెలిజెన్స్ వర్గాలకి పెను సవాల్గా మారింది. ఆ సంస్థ పేరేంటి, అందులో ఉన్న సభ్యులు ఎంతమందో కనిపెట్టడానికి ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేశారు. يقتلون فنال من راكت لانسر الذي جاءوا لحفر بإيراني ليأخذوا زيتون من وبعدما يراد أن يدخل أي شركة من హే దీపా, ఇటు చూడు. ఏంటిది? సేమ్ ప్లేసే. నేను స్కూల్ పిల్లననుకుని అటాక్ జరిగిన ప్లేస్ ని నైట్ ఒకడు ఫోటో పంపాడే. నైట్ అంటున్నా? అక్కడ అటాక్ జరిగింది డే టైంలో కదా. అక్కడ నైట్ 8కి సన్సెట్ అవుతుంది. అంటే వాడు నాకు ఫోటో పంపిన 10 minutes తర్వాత అటాక్ జరిగింది. కొంపతీసి ఆ ఫోటో పంపినవాడు టెర్రరిస్ట్ అయింటాడా? ప్రభు మీ ఇద్దరిని రమ్మంటున్నారు, వెళ్ళండి. శివంగి, నువ్వు మతి లేకుండా మాట్లాడుకో. ఫారెన్ కంపెనీ వాళ్ళు ఆ దేశంలో కొత్తగా ఇంకో 2 చమురు బావులు తవ్వడానికి మనుషులు పంపారు. సో వాళ్ళని చంపడానికి నిద్రాహారాలు మాని కసిగా రాకెట్ లాంచర్ని పొజిషన్లో పెట్టుకుని వెయిట్ చేస్తున్న టెర్రరిస్ట్ ఫేస్బుక్లో నీతో చాట్ చేస్తున్నాడని చెప్తే ఈ ప్రపంచంలో ఎవ్వరూ నమ్మరు. కాబట్టి వాడు మిలిటరీ మ్యాన్ అయి ఉంటాడు. మిలిటరీ మ్యాన్ అయినా అలాంటి సిచ్యువేషన్లో చిన్న పిల్లతో చాటింగ్ చేస్తే తప్పే కదే. అంటే ఖచ్చితంగా వాడకు రిపోర్టరా? ప్రాణాలకి తెగించి న్యూస్ కోసం ఆ దేశానికా? సరేనే, అంత రిస్క్ తీసుకుని నువ్వు ఆ పని చేస్తావా? చేస్తానే. వాడు ఎవరు, ఎక్కడున్నాడు, మిలిటరీ మ్యానా, టెర్రరిస్టా, రిపోర్టరా, కామన్ మ్యానా అని కనిపెట్టి స్టోరీ రాస్తాను. అత్తయ్య, నీ ఫ్రెండ్ లిస్ట్ లో ఆలెం అనే అబ్బాయి ఉన్నాడే. అవునత్తయ్య, నాన్న ఆ ఊర్లో పనిచేసేవారు కదా, అందుకని చాట్ చేయడం మొదలు పెట్టాను. ఎలాంటి వాడు? 18 మందిలా కాదత్తయ్య, చాలా డీసెంట్ గాయ్. నా వీడియో కాల్ కూడా అటెండ్ అవ్వలేదు. ఆలెం,
నువ్వు సెండ్ చేసిన పిక్చర్ని గూగుల్ చేశా. ఇప్పుడు నువ్వు లిబియాలో గారియా అనే ప్లేస్లో ఉన్నావని కనిపెట్టాను. ఎందుకని వాడికి ఎన్ని ఫొటోస్ సెండ్ చేసావు? నేను ఎప్పుడు మెసేజ్ చేసినా నువ్వు ఎక్కడున్నావని చెప్పమని అడుగుతాడు. నేను ఉన్న ప్లేస్ ని ఫోటో తీసి పంపుతాను. అది నా అలవాటు అత్తయ్య. వాడి ఫోటో నీకు సెండ్ చేశాడా? లేదత్తయ్య. సుష్మిత, నేను నిన్న గారియాలో ఉన్నాను. ఈరోజు అక్కడ లేను. ఎలాగో అలా వాడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగాలి. వాడు నేహాని ఎక్కడున్నావని అడిగినప్పుడల్లా తన ఫొటోస్ తీసి పంపేదే. వాడిప్పుడు ఆ స్టైల్ ఫాలో అవుతున్నాడు. ఎప్పుడు ఎక్కడున్నావో ఫోటో పంపు, కనిపెట్టి చెప్తాను. మినిస్టర్ కుమారవేల్ రాజన్ వాడున్న లొకేషన్ అడిగితే ఈయన ఫోటో పంపాడేంటి? ఇటలీలో ఈ రోజు మధ్యాహ్నం అక్కడి పారిశ్రామికవేత్తల్ని కలుసుకున్న మన కేంద్ర మంత్రి భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వాళ్ళని ఒప్పించారు. We are proud to start a Indo-Italian collaboration. India is the second largest populated country in the world. So we have huge manpower. We are here to help the companies to start their own business in our country. ఇప్పుడు నువ్వు ఉన్న ప్లేస్ ఇటాలీ. అబూ ఫారూక్, కాదు సుష్మిత, ఎక్కడున్నానో నువ్వే కనిపెట్టు. మినిస్టర్ ఇటలీలో ఉన్నట్టు న్యూస్లో చెప్పారు, కానీ వీడు ఇటలీ కాదు అంటున్నాడు. అంటే అరబిక్లో ఉందేంటి? గూగుల్ చేసి చూద్దాం. ఇటాలీ బార్డర్లో ఉన్న ప్రదేశం అంటే ఇది మినిస్టర్ గారి అన్అఫిషియల్ మీటింగ్. బుక్ చేద్దాం, మ్యాటర్ లీక్ అవని. అంతర్జాతీయ నేరస్తుల జాబితాలో ఉన్న వ్యక్తులతో కేంద్ర మంత్రి కుమారవేల్ రాజన్ సన్నిహితంగా ఉన్న ఫోటోని థర్డ్ ఐ ఆన్లైన్ ఛానల్ నిన్న రాత్రి వెలుగులోకి తెచ్చింది. హలో, మినిస్టర్ కుమారవేల్ రాజన్ టెర్రరిస్టులతో ఉన్న ఫోటోని నిన్న రాత్రి అప్లోడ్ చేశావు కదా, అది సెన్సేషనల్ న్యూస్ అయిందే. ఓకే, మినిస్టర్తో పాటు ఉన్న వాళ్ళు టెర్రరిస్ట్లా? ఈ యాంగిల్ ఎందుకని థింక్ చేయలేదు. क्या औद्योगिक मंत्री कुमारवेल राजन का पद निलंबित किया जाएगा? औद्योगिक मंत्री మినిస్టర్తో పాటు ఉన్న వాళ్ళు టెర్రరిస్ట్లు అయితే
ఆలం కూడా టెర్రరిస్టేనా? వాడు నిజంగా టెర్రరిస్ట్ అయితే నాకెందుకని ఫోటో పంపుతాడో? ఎక్కడో తేడా కొడుతోంది. I will talk to Prime Minister. Please. I will sort it out. I will sort it out. मुंह बंद रखो. चलो. సార్ మినిస్టర్ని అరెస్ట్ చేశాం. ఈయనకి ఇండియాలో 13,500 పెట్రోల్ బంకులు ఉన్నాయి సార్. వాటిని బేస్ చేసుకుని ఫారిన్ లో ఆయిల్ యూనిట్ ప్రారంభించే విషయమై ఆ 4 టెర్రరిస్టుల్ని కలిశారు సార్. ఈ చమురు యూనిట్ ద్వారా వచ్చే డబ్బుని భారతదేశంలో ఉన్న వాళ్ళ ఉగ్రవాద సంస్థలకు చేరేలా డీల్ కుదుర్చుకున్నారు. నిజంగా ఇది ఒక మాస్టర్ ప్లాన్ సార్. ఇండియాలో ఉన్న ఏ స్టేట్ లో అయినా ఏ సిటీలో అయినా డబ్బు కావాలంటే వాళ్ళు అక్కడున్న పెట్రోల్ బంక్ వెళ్ళి తెచ్చుకుంటారు. వాళ్ళ నెట్వర్క్ అంత పెద్దది. మంత్రి కుమార్ వేల్ రాజన్ విమాన ప్రమాదంలో మరణించారు. విమానంలో ఏర్పడిన యాంత్రిక లోపం వల్ల లోపాలనేవి కామన్ అయిపోయారా? విమాన యంత్రంలోనూ ఉన్నాయి, అధికార యంత్రాంగంలోనూ ఉన్నాయి. मंत्री कुमारवेल राजन की विमान दुर्घटना में मौत. లాజిమ్ అలైనా నక్సలక్. మన ప్రతి మిషన్లోనూ నువ్వే ముందుండేవాడివి. నువ్వు దిక్కుమాలిన ప్రేమలో పడినప్పటి నుంచి మన సిద్ధాంతాలను మర్చిపోయావు. ఆలిం సర్వస్వం పోగొట్టుకుని మాతృదేశంలోనే శరణార్థులాగా జీవిస్తూ హక్కుల కోసం పోరాడుతున్నామని మర్చిపోయావా? టెక్నాలజీలో స్ట్రాంగ్ గా ఉన్నావని మొబైల్ కి నెట్వర్క్ కి యాక్సెస్ ఇచ్చి పరిచయమంటే మినిస్టర్ మనతో ఉన్న ఫోటోని లీక్ చేస్తావా? నీ మీద అనుమానం వచ్చిన మరుక్షణం చంపుండాల్సింది. నువ్వు చేస్తే చాలదు, అది చావాలి. అదే దేశంలో ఉందో అడుగు. అడగరా త్వరగా. నువ్వు ఏ దేశానికి చెందిన దానివి? అసలు వీడికి ఆన్సర్ చెయ్యాలా? వీడు మంచోడో కాదో తెలియట్లేదే. సుష్మిత, రిప్లై చేయొద్దు ప్లీజ్. ఎక్కువ ఆలోచించకూడదు. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు కదా, నిజమే చెప్తాం. రిప్లై చేయొద్దు. నువ్వు ఇండియాలో ఎక్కడ ఉంటావు? తమిళనాడు. తమిళనాడులో ఎక్కడ? చెన్నై 7/11 డిఫెన్స్ ఆఫీసర్స్ కాలనీ కింది. అక్కడున్న మన వాళ్ళకి దీని అడ్రస్ పంపించు. అది బతకడానికి వీల్లేదు. కొంప తీసి దీనివల్ల సుష్మితకి ఏదైనా ప్రాబ్లం వస్తుందా? Okay. All right. Sir, we arrested the people who were in front of the school. Have you seen the CCTV footage? Yes. ఆలన్ సామాన్యుడు కాదు. విదేశాల్లో ఉన్న ఆయిల్ కంపెనీ ఓనర్స్, టెక్నీషియన్స్ ని దారుణంగా చంపాడు. వాడిని మేము తప్పించుకునివ్వం.
తను స్కూల్కి వెళ్ళే పిల్ల. ఖచ్చితంగా ఆ ఫోటోని తను లీక్ చేసి ఉండదు. అసలు ఆ ఫోటో లీక్ అయిన విషయం కూడా తనకు తెలిసి ఉండదు. కావాలంటే నన్ను చంపండి, తను వదిలేయండి. ما صار شيء. طلع فيه ليش حيكون منيح. సుష్మిత, ఎవరో నీ ఫేస్బుక్ అకౌంట్లోకి లాగిన్ చేసి నేను నీకు పంపిన ఫోటోని ప్రెస్ వాళ్ళకి లీక్ చేశారు. ఇకపై నీ ఫేస్బుక్ను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండు. వెంటనే ఈ ఫేస్బుక్ అకౌంట్ని డీయాక్టివేట్ చేసి మరో కొత్త ఫేస్బుక్ ఐడిని క్రియేట్ చేసి ఆ వివరాలు నాకు పంపించు. ఇంకో దేశంలో ఉన్నవాడికి ఇండియాలో జరిగే విషయాలు ఎప్పటికప్పుడు ఎలా తెలుస్తున్నాయి? బ్లాక్ చేశాడంటే ఇప్పుడు కొత్త అకౌంట్ క్రియేట్ చేయక తప్పదు. వీడు చాలా డేంజరస్గా ఉన్నాడు. సుష్మిత ఫోటో వద్దులే. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకో. ఎందుకు? నా ఫేస్బుక్ వివరాలు ఎవరికి తెలియకుండా ఉండడం కోసం నేనే స్వయంగా క్రియేట్ చేసిన యాప్ ఇది. కొత్త యాప్ క్రియేట్ చేసేంత మొనగడివా? రీ ఆలం, సుష్మిత అకౌంట్లోంచి మాట్లాడుతున్నాను కాబట్టి నువ్వు చెప్పింది అలా చేస్తున్నాను. నువ్వు కనుక శివంగ అకౌంట్లో కనెక్ట్ అయ్యి ఉంటే. సుష్మిత, నీ ఫోటోని వెంటనే ఫేస్బుక్లో అప్లోడ్ చేయి. మళ్ళీ దాన్ని ఇరికించాలని చూస్తున్నాడంటే కుదరదు. నీ ఫోటోను నేను సేవ్ చేసుకోవడం సురక్షితం కాదు. ప్రతి ఉదయం నీ ఫోటో చూశాకే నాకు ఆ రోజు మొదలవుతుంది. దయచేసి నీ ఫోటోని అప్లోడ్ చేయి. ఆవేశం, దుఃఖంతో నిండిపోయిన నా జీవితంలో నీ ఫోటోని చూసిన తర్వాతే మళ్ళీ నవ్వడం నేర్చుకున్నాను, సంతోషంగా ఉంటున్నాను. ఏమండి? ఏంటి? కొంపదీసి అస్యని ఇంట్లోకి వచ్చిందా? ఏమండి, ఇదెప్పుడు వచ్చిందండి? ఏమో నాకు తెలీదు. అమ్మో, కోపంగా చూస్తోంది. దాన్నెందుకు ఫోటో తీస్తోంది?
నాకు మాత్రం ఏం తెలుసే? లైట్గా స్మైల్ చేయి. ఓకే. అమ్మయ్య వెళ్ళిపోతుంది. అయ్యయ్యో ఆగిందేంటి? చచ్చాం. నోర్మి, దేవుడికి దండం పెట్టుకున్నంత మాత్రాన గొప్పోళ్ళు అయిపోరు. మొగుడి సంపాదనతో 3 పుట్ల మెక్కి ఇంట్లో కూర్చొని పూజలు చేస్తున్నంత మాత్రాన గొప్పోళ్ళు అయిపోతారని అనుకోవద్దు. అన్ని గుడ్డిగా నమ్మాయికు జాగ్రత్త. బిల్డప్లకేమి తక్కువ లేదు. రా కాసి. నేనేం చేస్తే నువ్వు నీ ఫోటోని అప్లోడ్ చేస్తావు? నేను నా ఫోటో అప్లోడ్ చేస్తే నువ్వు నీ ఫోటో సెండ్ చేస్తావా? هل قمت بإرسال صورتي إلى ملف تعريف الصور الخاص بي؟ ఆపండి, ఆపండి. పేరేంటో అడుగు. మీ పేరేంటి? రుద్ర శివంగి. ఎక్కడ పనిచేస్తుందో అడుగు. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? రిపోర్టర్. ఆర్సీ బుక్, ఐడి, లైసెన్స్ తీ. సస్పెక్ట్ అని జీపెక్కించు. ఏయ్, ఏంట్రా మీద పడుతున్నావు? జరి కూర్చో. ఏయ్, ఎంజాయ్ చేయని, ఎంజాయ్ చేయాలనిగా పక్కన కూర్చోబెట్టింది. చేయని. వీడి వల్ల మళ్ళీ గొడవ అయ్యేలా ఉంది. సుష్మిత, నీ ఫోటోని అప్లోడ్ చేయి. నేను నా ఫోటో నీకు పంపిస్తాను. ఇప్పుడు కొంచెం కష్టం. الحقير جاي من أمريكا يحكمنا. ఎందుకని? ఈ పోలీసు వాడిని కాస్త భయపడతాం. పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేసి జీప్లో తీసుకెళ్తున్నారు. కారణం ఏంటి? పోలీసు వాళ్ళకి కారణాలు అక్కర్లేదు. నచ్చకపోయినా అరెస్ట్ చేస్తారు, నచ్చినా అరెస్ట్ చేస్తారు. వాళ్ళ వివరాలు నాకు తెలియజేయి. ఇన్స్పెక్టర్ నేమ్ కృష్ణమూర్తి, గింది J3 పోలీస్ స్టేషన్. ఏయ్, నువ్వు ఎవరికైనా చెప్పుకోవే, నా వెంట్రుకు కూడా పీకలేరు. ఏయ్, బండప్ రే, దిగండి రా. మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? మీరు కూర్చోండి.
సార్ ఏయ్ మీరంతా గంట బయటికి వెళ్ళండి దీని సంగతి నేను చూసుకుంటాను పోలీస్ హిస్టరీలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడూ జరగలేదు. ఈ కేసుని ఇమీడియట్గా సిబిసిఐడికి అప్పగిస్తున్నాం. సార్ ఈ షూటౌట్ చూస్తుంటే లోకల్ రౌడీస్ పనిలా అనిపించట్లేదు. సార్ వదలండి సార్. Yes. Yes. Yay! ఏ ఒక్క రాత్రి నేను చంద్రుడి వెన్నెలని చూడలేదు. నా జీవితంలో సూర్యోదయం అనేదే లేదు. నీ ఫోటో నాకు సూర్యోదయమో చంద్రోదయమో తెలియడం లేదు. అందుకని ఇప్పుడు నాకిది పగలు రాత్రు అర్థం కావడం లేదు. ధన్యవాదాలు సుష్మిత. విదేశాల్లో కూడా మగవాళ్ళు బాగానే లవ్ చేస్తున్నారు, కానీ కంటిన్యూ చేయడం చేత కావట్లేదు. నీ ఫోటో సెండ్ చేయి. ارسل صورتك. వీడు మిలిటరీ మ్యానా? మరి వీళ్ళంతా ఎవరు? ఎక్కడున్నది నువ్వే కదా? هذا هو أنت. طبعا سوشميتا أنا مالي عسكري بس أنا خسرت أمي
కుటుంబానికి చెందినవాడిని కాదు. నాన్నమ్మని, తాతని, అమ్మని, నాన్నని, అక్కని, మా కుటుంబం మొత్తాన్ని నిరంకుశ పాలకులు వాళ్ళ స్వార్థం కోసం బలి తీసుకున్నారు. క్రూరులైన సైనికులు తుపాకులు గురిపెట్టగా ప్రాణభయంతో, ఆకలితో అలమటిస్తూ వాళ్ళ చేతుల్లో బందీలైన ఎంతో మంది పిల్లల్లో నేను కూడా ఒకనే. ఆ దేశంలో యుద్ధం ఎందుకు జరిగింది సార్? అది ఆఫ్రికాలో ఒక చిన్న దేశం అమ్మా. ఆయన రావడానికి ముందు ఆ దేశ ప్రజలు చదువు సంధ్యలు లేకుండా, ఉండడానికి ఇళ్ళు లేకుండా, ఆకలితో అలమటిస్తూ గుడారాల్లో బ్రతికేవారు. ఆయన 24-25 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చేశారు. తన దేశంలో చమురు నిల్వలు ఉన్నాయని గ్రహించి ఏళ్ల తరబడి తమ దేశ సంపదను కొల్లగొడుతున్న విదేశీయులను తరిమి కొట్టి చమురు బావులను జాతీయం చేశారు. ఆ దేశ ప్రజలందరికీ పక్కా ఇళ్లు నిర్మించిచ్చి ఉచిత విద్య, వైద్య సదుపాయంతో పాటు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆఫ్రికాలోనే అభివృద్ధి చెందిన దేశంగా మార్చారు. అగ్రరాజ్యాలకి చమురును ఎగుమతి చేయను అని ధైర్యంగా చెప్పేశారు. ఇతర దేశాలకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు అన్నారు. ఇతను ఎలా అంటే అగ్రరాజ్యం ఊరుకుంటుందా? ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేలా ప్రజల్ని రెచ్చగొట్టి ఆ దేశంలో అంతర్గత కలహాలను సృష్టించి ఆస్తి నష్టము, ప్రాణ నష్టము ఏర్పరిచి చివరికి ఆ దేశ ప్రజల చేతే 2011లో దారుణంగా కొట్టి చంపించారు. ఆ తర్వాత ప్రజలకు మేము న్యాయం చేస్తాము అంటూ అగ్రరాజ్యం ఆ దేశంలోకి ప్రవేశించి అధికారాన్ని చేతులకు తీసుకుని పరిపాలించడం మొదలుపెట్టారు. ఆ దేశంలోని వనరులన్నీ కొల్లగొట్టిన తర్వాత ఇండియాని వదిలి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళినట్టు వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి సార్? ప్రాణాలతో ఉండే అవకాశం లేదు. ఒకవేళ తప్పించుకుంటే టెర్రరిస్టులు అవుతారు. టెర్రరిస్ట్లా? అవును, ఆ సమయంలో పరిస్థితులు అలా ఉన్నాయి. విప్లవకారుల సంఖ్య ఎక్కువ కదా, వాళ్ళు టెర్రరిస్టులుగా మారుంటారు. నేనొక స్టూడెంట్, మరి నువ్వెవరు? Come on, fast. విపరీతంగా డబ్బు సంపాదించేవాడు కోటీశ్వరుడు. విపరీతంగా రాజకీయాల గురించి మాట్లాడేవాడు రాజకీయ నాయకుడు. కానీ విపరీతంగా న్యాయం గురించి మాట్లాడేవాడు న్యాయవాది కాదు, ఉగ్రవాది. మీ దృష్టిలో నేను ఒక తీవ్రవాదిని సుష్మిత. నీ వయసు ఎంత? నీకంటే 7 ఏడాది పెద్దవాణ్ణి. నాకు 17 ఏళ్ళు. స్కూల్కి వెళ్ళాల్సిన వయసు. నువ్వు తీవ్రవాదాన్ని, ఉద్యమాల్ని వదిలేసి మాలాగా బతకచ్చు కదా. నాకు కావాల్సిన న్యాయాన్ని, హక్కులని పొందడానికి మీలాగా ఒక పిటిషన్ రాసి దాని కింద సంతకం పెట్టి దయచేసి మా అభ్యర్థనల్ని మన్నించమని వేడుకోలేను. నాకు దక్కాల్సిన న్యాయాన్ని, హక్కులని పోరాడి తీసుకోవడం నాకు అలవాటైపోయింది. కరెక్ట్. మనకి న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం బ్రతిమలాడమని నేర్పించిన అడ్డకాడదెవడ్రా? స్కూల్లో లీవ్ కావాలని అడిగేటప్పుడు వినయంగా అడగటంలో తప్పులేదు. సరే, కమ్యూనిటీ సర్టిఫికేట్ కోసం అభ్యర్థించాం. ఆ తర్వాత కట్టిన ట్యాక్స్ ని రిటర్న్ ఇవ్వమని అభ్యర్థించాం. ఇల్లు కట్టుకోవడానికి అనుమతి కోసం అభ్యర్థించాం. చివరికి తాగునీటికి, సూవేజ్ కి, ఎలక్ట్రిసిటీకి, బర్త్ సర్టిఫికేట్ కి, డెత్ సర్టిఫికేట్ కూడా అభ్యర్థించక తప్పదు. దేశ ప్రజలందరూ మహారాజులైతే మహారాజులు ఎందుకనరా అభ్యర్థించాలి? రే ఆలం, ఏమండి, పిచ్చి ముదిరిపోయినట్టుంది. మా దేశంలో ఉన్న వాళ్ళందరూ బానిసలేరా. కాళ్ల మీద పడి పనులు చేయించుకుంటారు. సిగ్గు ఎగ్గు లేని జన్మలు. నువ్వు
నీకంటూ కోరికలేం లేవా? నాకు ఒకే ఒక్క కోరిక ఉంది సుష్మిత. నా జీవిత కాలంలో ఒక్కసారైనా నిన్ను కలవాలి. నేను ఎంతో కాలం బతకను, ఈలోపు నిన్ను చూడాలి. అందుకని త్వరగా నిన్ను కలిసే అవకాశాన్ని నాకివ్వు. నేను కనుక సుష్మితనయ్యుంటే దీనికి వేరే ఆన్సర్ ఇచ్చేదాన్రా. నేను సుష్మితనైతే ఎంత బాగుండేది. నా మాటలు తనకి వినపడి ఉంటాయా ఏంటి? సాంబార్. ఏంటి? సుష్మిత అని పిలు. ఏదైనా ప్రాబ్లమా? జస్ట్ మాట్లాడటానికే. సుష్మిత, నాన్న, ఒకసారి లేరా? అత్తయ్య. మాట్లాడక పంపిస్తాను, వెళ్ళు. ఏంటత్తయ్య? పర్లేదు, అందగత్తివే పో. ఆలం, నువ్వు ఉండే చోటు, నువ్వు తినే తిండి, నీ లైఫ్ స్టైల్ ఇదంతా చూస్తుంటే చాలా బాధగా ఉందిరా. అయ్యో, కాల్ చేస్తున్నాడు. బ్రేకింగ్ న్యూస్కి కక్కుర్తిపడి నేను మోసం చేశాను రా. ఇంకెప్పుడు నిన్ను కాంటాక్ట్ చేయను. డేటా ఆన్ చేద్దామా వద్దా? అబ్బా, ఈరోజు నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. సర్ప్రైజా? ఏంటి? వారం రోజుల నుంచి నిన్ను సంప్రదించలేకపోయినందువల్ల నిన్ను నేరుగా చూద్దామనిపించి నీ స్కూల్ బయట నీకోసం ఎదురు చూస్తున్నాను. కొంపతీసి నిజంగానే ఇక్కడికి వచ్చుంటాడా? అయ్యో, నిజంగానే ఇక్కడికి వచ్చేసాడు. ఇంకో 15 నిమిషాల్లో నా కోరిక నెరవేరబోతుంది సుష్మిత. ఒకవేళ నువ్వు నాకు రోజు మెసేజ్లు పంపిస్తూ ఉండుంటే ఇక్కడికి వచ్చి నిన్ను చూడాలన్న ఆలోచన నాకు కలిగేది కాదు. వీడు డైరెక్ట్గా సుష్మితను మీట్ అవుతాడు. అది నువ్వెవరో నాకు తెలియదు అంటుంది. స్కూల్ వదిలేలోపు త్వరగా అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరు మీట్ అవ్వకుండా. శివంగి, He's back online. Play it. నన్ను క్షమించు సుష్మిత. Let him chat more.
Keep him busy. Now! ఎందుకని? على ماذا؟ سوشميتا أنا آسف على الشي اللي صار ما كان بقصدي إنه يصير رفقاتي قالوا لي నీ దేశానికి వచ్చి కూడా నిన్ను కలవకపోయినందుకు నా కోసం ఒక బృందం గాలిస్తుందని నా మనుషులు నాకు చెప్పగానే మీ ఊరి పోలీసుల దుస్తులు ధరించి నేను అక్కడి నుంచి తప్పించుకున్నాను. నిన్ను కలవడానికి వచ్చినందుకు ఇక్కడ నన్ను ఎన్నో రకాలుగా శిక్షించారు. వీళ్ళకి భయపడి నేను నీతో మాట్లాడడం మానేను. వీళ్ళు నీ కొత్త ఫేస్బుక్ ఐడిని కూడా కనిపెట్టి నిన్ను చంపేస్తారేమోనని నాకు భయంగా ఉంది. అందుకని వెంటనే నీ ప్రొఫైల్ పిక్చర్ని తీసి ఈ రోజు నుంచి నాకు ఈ సంతోషం కూడా మిగలదు సుష్మిత. Shit. He's gone offline. ఏం కుర్రాడు సార్ వీడు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా తనకి నచ్చిన అమ్మాయికి ఏం జరగకూడదని ఆలోచిస్తున్నాడు చూడండి. ఇదేనండి అమ్మాయిలు లవ్ లో పడటానికి కారణం. Send the CCTV footage to the head office. Immediately. Hey, Alam messaged. Play it. సుష్మిత, నిన్ను కలవాలన్న నా ఆశ తీరని కోరికలా మిగిలిపోతుందనిపిస్తోంది. నేను నీకు పంపే చివరి మెసేజ్ ఇదే అయ్యుండొచ్చు. నేను చనిపోయాక నన్ను తలుచుకోవడానికి, నా కోసం ఏడవడానికి ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరనుకున్నాను. కానీ నా కోసం నువ్వు ఏడుస్తావు. నువ్వు బతుకున్నంత వరకు నీ జ్ఞాపకాల్లో నేనుంటానని నాకు నమ్మకం ఉంది సుష్మిత. ఐ లవ్ యూ. Go on. శివంగి, మీ అన్నయ్యకి కాల్ చేసి మాట్లాడు. శివంగి ఏం చేసావే? 15 రోజుల నుంచి పోలీసులు మన ఇంట్లోనే ఉన్నారు. పిల్లల్ని స్కూల్ కూడా వెళ్ళనివ్వడం లేదు. ఫోన్లు కూడా తీసేసుకున్నారు. మా నలుగురిని హౌస్ అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది? నువ్వెక్కడున్నావు? ఇంటికి ఎప్పుడొస్తావు? శివంగి, శివంగి, నువ్వు కోఆపరేట్ చేయకపోతే వీళ్ళు సుష్మితని ఇక్కడికి తీసుకొచ్చి చాట్ చేయిస్తారు. నేను మీకు భయపడను. హే శివంగి, You know what? గన్ను వాడాలంటే ముందు దాన్ని లోడ్ చేయాలి. హే ఏం చేస్తున్నావురా? పుట్ ద గన్ డౌన్. రిలాక్స్. పుట్ ఇట్ డౌన్ ఐ సే. Alam, I love you. عالم أحبك. ఇప్పటి వరకు నేను ఇంత గొప్ప సంతోషాన్ని అనుభవించలేదు సుష్మిత. ఎందుకో తెలీదు కానీ ఇది నువ్వు చెప్పినట్టు నాకు అనిపించడం లేదు. అయినప్పటికీ ఇది నిజమని నేను నమ్ముతున్నాను. నా సంతోషానికి అవధులు లేవు. నా ఆనందానికి ఆ ఆకాశమే హద్దు. నాకు గాల్లో తేలిపోతున్నట్టుంది సుష్మిత. మీరనుకుంటున్నట్టు లవ్ అనేది ఒక మామూలు పదం కాదు, అదొక ఫీలింగ్. మీ ఊళ్ళో లవ్ అంటే బెడ్ షేర్ చేసుకోవటం. మా ఊళ్ళో లవ్ అంటే థియేటర్, బీచ్, పార్క్ అంటూ వాటేసుకొని విచ్చలవిడిగా తిరగడం. ఇది ఆ టైప్ లవ్ కాదు. ఈ లవ్ అర్థం చేసుకోవటానికి మీకు మనసు ఉండాలి, కొంచెం బ్రెయిన్ ఉండాలి. ఇప్పుడు నేనేం చేయాలి? Tell him that you want to meet him. ఆలం, నేను నిన్ను కలవాలి. عليم يريد أن أراك. بظل هي الظروف هلا ما فيني اجيب نوب سوشميتا على الهند. ఈ పరిస్థితుల్లో నేను వెంటనే ఇండియాకి రాలేను.
I'll come. Tell him. నేను అక్కడికి వస్తాను. تقدري انت تعمليها؟ నిజంగా నువ్వు రాగలవా? వస్తాను. నా ఏకైక కోరిక నెరవేరబోతోంది. మనం కలుసుకోబోయే చోటుని, సమయాన్ని నీకు త్వరలో చెప్తాను. ప్రేమతో ఆలిం. ఇప్పుడు ఆ దేశం ఉన్న పరిస్థితుల్లో మీరు నా కూతుర్ని అక్కడికి తీసుకెళ్లి తిరిగి ప్రాణాలతో తీసుకొస్తారని నాకు నమ్మకం లేదు సార్. రాజన్, మీ కూతుర్ని అడ్డు పెట్టుకుని వాడిని పట్టుకోవడమే వీళ్ళ ప్లాన్. నేను నిన్ను లోకల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమంటే నువ్వు దాన్ని ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ప్రాబ్లంలో ఇరికించావేంటే? నేను నా కూతుర్ని పంపను. వాళ్ళు మిమ్మల్ని పర్మిషన్ అడగడం లేదండి, తీసుకువెళ్తామని చెప్తున్నారు. మీరు మీ అమ్మాయికి ఈ విషయాలు ఏవి చెప్పకండి. ఇదొక జాలీ ట్రిప్ అని చెప్పి పంపించండి. శివంగి తనతో పాటే ఉంటుంది, నేను కూడా ఉంటాను. భయపడకండి. థ్యాంక్స్ అత్తయ్య. వీళ్ళంతా ఎవరత్తయ్య? ఫ్రెండ్స్. ఓ, శివాంగి, నేను సిబిఐని, గవర్నమెంట్ని నమ్మి పంపడం లేదు, నిన్ను నమ్మే పంపిస్తున్నాను. నేను నా కూతురు బాగుంటే చాలనుకున్నాను, కానీ నువ్వు ఆ నేహ కూడా బాగుండాలనుకున్నావు. అలాంటి నువ్వు నాకు నచ్చకుండా ఎలా ఉంటావే చెప్పు. నాకు నువ్వంటే చాలా ఇష్టమే. నీకు చెప్పను గాని నిన్ను చూసి గర్వపడతాను. నీలాగా నేనెందుకు లేనని ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను. అదే నువ్వు మా పక్కింటి అమ్మాయివో ఫ్రెండ్వో అయ్యుంటే నిన్ను నా నెత్తిన పెట్టుకునే దాన్ని తెలుసా? కానీ నువ్వు నా ఆడపడుచువి. నువ్వు చేసేవి మంచి పనులే అయినా అవి మాకు సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయి. వాటికి దూరంగా ఉండాలని నువ్వు నచ్చనట్టు నేను నటిస్తాను. మన సుష్మిత నీలాగా ఉండాలని ఆశపడుతోందని నాకు తెలుసు. తను నీలాగా కాదు శివాంగి, నాలాగా చాలా పెరికిది, లోక జ్ఞానం లేదు. శివంగి, శివంగి ప్లీజ్ శివంగి, నా కూతుర్ని మళ్ళీ నా దగ్గరికి ప్రాణాలతో తీసుకురా. శివంగి, నాకు నువ్వు కూడా ముఖ్యమేనే. క్షేమంగా తిరిగిరా. బాయ్ అమ్మా, బాయ్ నాన్న, బాయ్ రితిక్. నేను ఇది నమ్మలేకపోతున్నాను అత్తయ్య. అమ్మా నాన్న మీతో ఫారెన్ ట్రిప్ కి పంపుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. నా ప్రాణాలు పణంగా పెట్టినా నేను కాపాడుకుంటాను.
హెడ్ ఆఫీస్ నుంచి They sent ఆలం a ఎలా sketch of ఉంటాడు Alam's face. స్కెచ్ గీసి పంపారు. Fuck's sake, he's a child. ఇకపై నువ్వు నీ మొబైల్ ని వాడకూడదు. సుష్మితని ఒంటరిగా పంపించు. ఆలం అతని మనుషులు తన ఇక్కడి నుంచి ఫాలో అయ్యే ఈ అవకాశం విషయం ఉంది. ఎందుకు ఇండియాలో చెప్పలేదు? తను చిన్నపిల్ల, ఒంటరిగా ఎలా పంపుతాను? వేరే దారి లేదు, తను ఒంటరిగానే వెళ్ళాలి. సుష్మిత, మనిద్దరం విడివిడిగానే వెళ్ళాలి. బయట నీకోసం కార్ వెయిట్ చేస్తోంది. నేను నిన్ను ఫాలో అవుతాను. అత్తయ్య, నేను ఒంటరిగా వెళ్ళాలా? నాకు చాలా భయం వేస్తుంది. అలా అవ్వాలని ఉంది కదా, వెళ్ళు. అత్తయ్య, Well, the flight was landing on time and we can expect her call any time. Oh, guys, it's her. Excuse me. Tension. All of you, just listen to this, okay? Just concentrate. Yeah, we've reached here. You don't have to worry. Got his photo. Right now. His name is Alan, right? Listen, no one can override International Human Rights Organization. Thank you so much. أنا ما شفته عالم قبل هذا. مسرور جيدة يا بنت. عالم ولد طيب. شيء قدام ويسار فندق موجود.
సుష్మిత వచ్చిందా? మీరు తన్ని కలిసారా? تركت في الفندق. నా గురించి అడిగిందా? నాకిమ్మందా? చాలా థ్యాంక్స్ తాతయ్య, చాలా థ్యాంక్స్. أنا عارف حب عالم معها لكن أنا تركت. ఆలీ మా అమ్మాయితో చాట్ చేస్తున్నాడని తెలుసు కూడా ఎందుకు వదిలేశానంటే ఈ అవకాశం కోసమే. ఖచ్చితంగా ఆ సుష్మిత ఒంటరిగా వచ్చి ఉండదు. దాన్ని రాకని పసిగట్టి ఆ విదేశీ గూఢచారులు దాన్ని వెంబడించి ఇక్కడికొచ్చుంటారు. ఆ పిల్లతో పాటు వాళ్ళు కూడా మన గడ్డ మీదే దారుణంగా చనిపోవాలి. ఈ విషయాలేవి ఆలింకి తెలియకూడదు. అవసరమైతే ఆలింని చంపడానికి కూడా వెనకాడకండి. మనం గెలిస్తే విప్లవకారులం అవుతాం, ఓడిపోయాం అంటే తీవ్రవాదులు అంటారు. علم ردني جوالك. لا يمكن فكرك مع جوال سوية. ردني جنة معك. خذ هذا يكفي لعملك. నీకు మొబైల్ ఇచ్చిన రిపోర్టర్ని కూడా అరెస్ట్ చేశారు. నువ్వు అనుకుంటున్నట్టు వరల్డ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సభ్యులొచ్చి ఆలిమును కాపాడబోవట్లేదు. ఆ 5గురిలో ఒకరు మా మనిషి. మాకు తెలియకుండా నువ్వేం చేయలేవు. ఆలిమును కాపాడే ప్రయత్నం చేసి అనవసరమైన చిక్కుల్లో ఇరుక్కోకు. వాళ్ళు నిన్ను సుష్మితాని చంపడానికి కూడా వెనుకాడరు. మీ ఇద్దరిని ప్రాణాలతో ఇండియాకి తీసుకువెళ్లడం నా బాధ్యత. పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా ఉండు. ఆలం, దయచేసి ఇక్కడికి రావద్దు. శివంగి,
వాళ్ళు మనల్ని ఎందుకు షూట్ చేస్తున్నారు అత్తయ్య? తుపాకీలు కనిపెట్టారు, దాన్ని అమ్ముకోవాలి కదా. డబ్బిచ్చుకున్నవాడు దాన్ని వాడుకోవాలి, అందుకే వాడుకుంటున్నారు. ఇట్రా. ఆలిం, నువ్వెక్కడున్నావురా? Finally, Sushmita. Halim, run! Come fast! Hi, Sushmita. ఏంటి ఫీన్? నీ మాటలు నాకు అర్థం కావట్లేదు. హాలిం, త్వరగా తప్పించుకో. నిన్ను పట్టుకోవడానికి మమ్మల్ని తీసుకొచ్చారు. అయ్యో, వీడికి నా భాష అర్థం కావట్లేదే. హాలిం, యూ నీడ్ టు ఎస్కేప్, ఓకే? దే బ్రాట్ us here only to capture you. వీడికి ఏం అర్థం కావట్లేదే. ట్రాన్స్లేట్ యాప్ వాడాలి.
మనం ఇంత దూరం వచ్చింది ఆలం కోసం. వాడు మిస్సింగ్. ఇప్పుడు మనం వాళ్ళని వెతుకుతూ టైం వేస్ట్ చేయొద్దు. వాడిదంతా చేసింది సుష్మిత కోసమే కదా. ఖచ్చితంగా వాడు ఈ పరిసరాల్లోనే ఉంటాడు. దీన్ని చంపితే వాడు బయటకు వస్తాడు. దమ్ముంటే వాడిని వెతికి కనిపెట్టండి. సుష్మితాని చంపుతానంటే నేను చూస్తూ ఊరుకోను. భారత ప్రభుత్వం నిన్ను వదలదు. పిల్లడి చంపండి. لو ما في نفط عنا بليبيا كنت أنا والقذافي عايشين لهلا. سوشميتا انتو عندكم خيرات كمان بلدكم. ديري بالك على حالكم وخليكم آمنين. I love you, సుష్మిత. అత్తయ్య, అసలు ఈ ఆలిం ఎవరత్తయ్య? మా దేశంలో చమురు బావులు లేకుండా ఉండుంటే నేను, నా సహచరులు, మా నాయకుడు ఇంత దారుణంగా చనిపోయే వాళ్ళం కాదు. మీ దేశంలో కూడా అపారమైన ఖనిజ నిల్వలున్నాయి సుష్మిత. జాగ్రత్తగా ఉండు.
నేను నా జీవితంలో మంచి జర్నలిస్ట్ని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. ఆలెం అనే 17 ఏళ్ల విప్లవకారుడు నాలో రగిలించిన జ్వాలకి అక్షర రూపమే ఈ పుస్తకం.